దేవుడు అక్కడ చూస్తానండి. మాథ్యూ 5th chapter 13th verse to 16th verse. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండవారందరికీ వెలుగు ఇచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. ఏమి చెప్తున్నాడు యేసు ప్రభు? మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు దాన్ని పోగొట్టుకుంటే, సారాన్ని పోగొట్టుకుంటే దేనికి పనికి వస్తుందంట? కాలు కిందకి వేయబడి తొక్కబడతానికే కానీ వేరే దేనికి పనికిరాదు. ఈరోజు ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో, యేసు ప్రభు అంటున్నాడు ఒకటే. ఆ రోజు కల్చర్ ప్రకారం ఒక వ్యక్తి ఉప్పుని వాడిన తర్వాత, ఒక వ్యక్తి దేనికైనా ఉప్పుని వాడిన తర్వాత, ఆ ఉప్పు తనమంతా పోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, ఆ రాతిలాగా ఉన్న ఉప్పు, ఈ రోజులాగా రిఫైండ్ ఉండదు కదా, రాక్ సాల్ట్ లాగా ఉంటుంది. అది వాడబడిన ఉప్పుని ఏం చేస్తారంటే తీసి గుమ్మాల దగ్గర వేస్తారంట. తీసి ఏదైనా ముఖ్యమైన స్థలాల్లో, ఆ మురికి ఉన్న స్థలాల్లో వేస్తారంట. కార్పెట్ లాగా వాడేవారంట. సో అది వేసినప్పుడు ప్రతి ఒక్కరు వారి కాళ్ళని క్లీన్ చేసుకుంటానికి వాడతారంట. ఆ కార్పెట్ల కాళ్ళు తోకుంటానికి, కాళ్ళని క్లియర్ చేసుకుంటానికి వాడతారంట. దానికి తప్ప వేరే దేనికి పనికిరాదంట. దానికి తప్ప అది వేస్ట్ అంట. యేసుప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. మీలో మీ సారాన్ని పోగొట్టుకుంటే, ఇఫ్ యు లూజ్ యువర్ ఎసెన్స్, ఇఫ్ యు లూజ్ యువర్ ఐడెంటిటీ, నీవు ఎవరు అనేది నువ్వు పోగొట్టుకుంటే, నీలో ఉన్న సారము నువ్వు పోగొట్టుకుంటే, చుట్టూ ఉన్న ప్రభావితం ద్వారా నీలో సారం పోతే నువ్వు దేనికి పనికిరావు. దేనికి పనికి వస్తావు? కేవలం మనుషులు కాళ్ళ కిందకి వేసి తొక్కబడటానికే కానీ వేరే దేనికి పనికిరావు. ఈరోజు యేసు ప్రభు చెప్పిన మాట అక్షరాల సత్యం అండి. ఈరోజు మన ఎంతోమంది వారి జీవితాల్లో ఎవరు తెలియట్లే. ఎందుకంటే యు సరౌండ్ విత్ అన్నెసరీ పీపుల్, అన్నెసరీ టాక్సిన్స్, అన్నెసరీ పీపుల్ డైల్యూటింగ్ యూ. నిన్ను తీసేస్తున్నారు, నీలోనే ఎసెన్స్ తీసేస్తున్నారు. కేవలం నువ్వు ఉన్నావు. ఈరోజు కొంతమంది అయితే ప్రాక్టికల్లీ అబ్యూస్డ్ పీపుల్, ఇన్సల్టెడ్ పీపుల్, నిన్ను పాడు చేసి, నిన్ను నాశనం చేసి, నీ హృదయాన్ని మరలా పగలగొట్టి, నీలో ఒక ఆశ లేకుండా, కోరిక లేకుండా. యూ సీ టుడే వీ సీ లాట్ ఆఫ్ లైఫ్లెస్ పీపుల్ ఈ జనరేషన్లో. లైఫ్లెస్, ఏమాత్రం స్పరిశ లేదు. ఏడవరంట, నవ్వరంట, ఏముండదంట, సంతోషం ఉండదు, బాధ ఉండదు, ఫీలింగ్ ఉండదు. ఇంకా ఎందుకంటే బాధపడి గుండె పగిలి ఇంకేం బాధపడదు. ఇంకా అంతే, ఇంకేంటి? మొండివారు. అలాంటి వారు ఉంటే దేవుడు నేను మరలా నూతన పరచగలిగిన దేవుడు అన్న మాట ప్రకటిస్తున్నానండి ఈరోజు. బట్ యెట్ ఐ వాంట్ రిమైండ్ యూ, నీ జీవితంలో నో యువర్ ఎసెన్స్, ప్రొటెక్ట్ యువర్ సాల్టీనెస్, ప్రొటెక్ట్ యువర్ ఎసెన్స్, ప్రొటెక్ట్ చేయి, వ్యర్థపరచొద్దు. యేసుప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకానికి వెలుగు ఉన్నారు. కొండ మీద పట్టణం వల్లే ఉండాలంట, వెలిగించబడిన పట్టణం వల్లే ఉండాలంట. లెట్ మీ టెల్ యూ దిస్. ఈరోజు రెడీమేడ్ క్యాండిల్స్ జస్ట్ అటు తీస్తాం, వెలిగిస్తాం. ఇదే గుమ్మాల దగ్గర పెడతారు చూడండి. ఈ దీపములు పెట్టినప్పుడు ఎలా చేస్తారు? దాంట్లోకి వెన్నెనేస్తారు. దాని తర్వాత ఆ తాడుని, ఆ ఒత్తుని మంచిగా తీసి చుట్టి దాన్ని కత్తిరించి రెడీ చేసి అప్పుడు మంచిగా వెలిగిస్తారు. అది ఆల్రెడీ వెలిగించిందంటే మరలా వెలిగిస్తాను ఏం చేయాలి? మరలా దాన్ని ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసి దాన్ని రెడీ చేసి మరలా వెలిగించాలి. చూసి ఆ దీపం వెలిగిస్తాంలో, ఆ దీపం వెలుగుతానికి దేర్ ఇస్ అ ప్రిపరేషన్. దేవుడు చెప్పాడు కూడా అదే. లెమ్ము తేజరన్నప్పుడు, ఇదిగో నా వెలుగు నీకు ఇస్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు లైట్ యు అప్, ఐఎమ్ గోయింగ్ టు పుట్ లైట్ ఇన్ యువర్ లైఫ్. బట్ దెన్ ప్రిపేర్. ట్రిమ్ చేసుకో, కట్ చేసుకో, చెత్త తీసేయి, పాడింది తీసేయి, నిన్ను వెలగనోకుండా ఉన్నది తీసేయి, నిన్ను వెలగనోకటి ఎతగనోకుండా ఉన్నది తీసేయి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు బీ లిట్ అప్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. సిద్ధపడేటప్పుడు తెలిసి ఉండాలి, తెలిసిన దాని ప్రకారం సిద్ధపడాలి. మరలా కమింగ్ బ్యాక్, వెలుగు దీపాన్ని వెలిగించినప్పుడు ఆ ఒత్తు ఎంతైతే ఉందో అంత కాలుతుంది. చూడండి, క్యాండిల్స్లో ఒత్తు ఉంటుంది. నువ్వు ఎక్కువ చెక్కి ఎక్కువ పెద్ద ఒత్తు పెట్టు, నువ్వు ఎంతైతే వెలిగిస్తావో, నువ్వు ఎంతైతే ఒత్తు పెట్టావో అంటించిన మంటకి అంత కాలుతుంది. నేను ఇంతే పెట్టాను అనుకో, ఏమవుతుంది? ఇంతే వస్తుంది. అంటే నువ్వు ఎంత కాలుతానికి సిద్ధమో అంత వెలుగు ఉంటుంది, అంత లైట్ ఉంటుంది. బైబిల్లో చూసినప్పుడు మంచి ఉదాహరణ చూడొచ్చు. యేసు ప్రభు తన శిష్యులతో పాటు, 3 శిష్యులతో పాటు 12,000 అడుగుల కొండ ఎక్కుతాడు. ఆ కొండ పైన నిలబడి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేర్ ఇస్ అ ట్రాన్స్ఫిగరేషన్ దట్ ఈస్ హ్యాపనింగ్.
దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ వెలుగు అన్న దాని ఉదాహరణకి మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన వస్త్రపు తేజస్సు మారిపోయిందంట. హిస్ కౌంటెనెన్సెస్ ఇంక్రీస్డ్. వాట్ హ్యాపెండ్? వస్త్రము వెలిగించబడిందా, లేకపోతే దేహం వెలిగించబడతాం బట్టి వస్త్రము గ్లో అవుతుందా? దట్ ఈస్ ద పాయింట్. హిస్ బాడీ వాజ్ ట్రాన్స్ఫిగరింగ్. హిస్ బాడీ వాజ్ ఇన్ టు లూమినెన్స్. ఆయన మీద ఉన్న మహిమ అధికమయ్యేటప్పటికి ఆ వస్త్రం ఎట్లా ఉంది? అదే అంటాం, ఈరోజు టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. లైట్ ముందు సాఫ్ట్ బాక్స్ పెట్టినట్టు, ఆ హార్ష్ లైట్ ముందు సాఫ్ట్ బాక్స్ పెడితే గ్లో ఎఫెక్ట్ వస్తుందంట. సో ఆయన వస్త్రము దగదగ మెరుస్తుంది. ఆయన ముఖాన్ని నేరుగా చూడలేకపోతున్నారు. ఆయన అలాగా ఆ రీతిగా ఉండేటప్పుడు ఎవరు కనబడుతున్నారు అక్కడ? ఏలియా ఒకవైపు, మోషే ఇంకోవైపు. యు సీ దెర్ ఇస్ దట్ లెవెల్ ఆఫ్ ఇంటిమసీ, ఆ లెవెల్ ఆఫ్ డిస్కషన్, ఆ లెవెల్ ఆఫ్ ప్రేయర్, ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. శిష్యులు అక్కడ చూశారు. వాళ్ళు అంటున్నారు, ఏలియాకు ఒకటి, నీకు ఒకటి, ఆమె మోషేకి ఒకటి ఆలయం కట్టేయమంటారా ఇక్కడ అని. వద్దురా బాబు అన్నాడు. కానీ ఇప్పుడు కట్టి పెట్టేశారు అక్కడ. బట్ దెన్ వాట్ ఎవర్ సెడ్, తండ్రి మాట్లాడుతాం చూస్తాం అక్కడ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పింది మీరు వినండి. దట్స్ ఇట్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పింది మీరు వినండి అని. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తాము, ఆయన దేవుని సన్నిధిలో, అంటే తండ్రి సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థిస్తూ ఉండగా హిస్ అవుట్వర్డ్ అపియరెన్స్ చేంజ్డ్. ఆయన ముఖాన్ని నేరుగా చూడలేకపోయారట. పాత నిబంధనలు చూస్తాం, మోషే కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు when he spent time in God's presence, దేవునితో ఉన్నప్పుడు ఆయన ముఖం తేజస్సు. ఆయన కిందకు వచ్చేటప్పటికి ఎవరు ఆయన నేరుగా చూడలేకపోయారంట. పైకి వస్త్రం కప్పుకోవాల్సి వచ్చిందట. వస్త్రంతో తన ముఖాన్ని కప్పుకోవాల్సి వచ్చిందంట. బికాస్ హిస్ ఫేస్ ఇస్ సో బ్రైట్. ఈరోజు సీ దట్ ఇస్ వాట్ వీ కాల్ ద లూమినెన్స్. ద లూమినెన్స్ ఇస్ సో బ్రైట్ యూ కాంట్ సీ. అందుకని ఒక లైట్లు చూసినప్పుడు నేరుగా చూడలేవు, ఎందుకంటే ఆ లూమినెన్స్ చాలా పవర్ ఉంది. కానీ అదే వాటేజ్ తగ్గిపోయిన తర్వాత, అది దింపేసిన తర్వాత లోపల ఫిలమెంట్ ఈజీగా కనబడుతుంది. ఈరోజు దేవుడు కూడా ఒకటే అంటున్నాడు, ఆయన మహిమ నీ పైన ప్రకాశింపజేస్తాను. హీ సేయింగ్ ఐ విల్ గివ్ యూ వెయిట్ ఓవర్ యువర్ లైఫ్. ఈ ఒక్క వచనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంత చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఈరోజు చాలామందికి గ్రహింపు లేదు. ఏంటి మహిమ? ఆయన కార్యాలు, ఆయన క్రియలు, గాడ్స్ ఇన్ఫ్లుయెన్స్, డివైన్ ఇన్ఫ్లుయెన్స్, డివైన్ ఆపర్చునిటీస్, డివైన్ డోర్స్, ఆశ్చర్య సహాయము, అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరిగిస్తానంటున్నాడండి. దేవుడు అంటున్నాడు, లెమ్మో తేజరలమో, లెమ్మో తేజరలమో. వెలుగు కావాలి, ప్రతి ఒక్కరికి వెలుగు కావాలి. వెలుగు కనబడినప్పుడు, వెలుగు కలిగిన వ్యక్తికి 3 విషయాలు ఉంటాయి. నీ జీవితంలో వెలుగు ఉన్నప్పుడు వెలుగు 3 కార్యాలను జరిగిస్తుంది. 1, లైట్ రివీల్స్, వెలుగు బయలుపరుస్తుంది. లైట్ ఇస్ రెవల్యూషన్. ఒక వ్యక్తికి వెలుగు, ఉదాహరణ మనం కూడా మామూలుగా మాట్లాడుకుంటే ఎవరైనా ఏడిపిస్తానికి, ఎవరికైనా అర్థం కాక అర్థమైంది అనుకో, లైట్ వెలిగిందిరా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పటికి గ్రహింపు కలిగింది. దేర్ ఇస్ అ లైట్, రెవల్యూషన్. యు సీ, రెవల్యూషన్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. ఈరోజు ఎంతోమంది రెవల్యూషన్ లేదు, ఆచారాల్లో ఉండిపోయారు, మర్మముల్లో తెలియట్లే, గ్రహింపు కలగట్లే. లైట్ ఆల్వేస్ రివీల్స్. వెలుగులో ఉన్నవాడికి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదండి. చీకట్లో ఉండి నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావు అనుకో, చీకట్లో ఎంతసేపు తట్టుకున్నా ఎక్కడున్నావు తెలియదు, అవసరమైతే నువ్వే ఎక్కడ గుద్దుకుంటావు. కానీ వెలుగు ఉన్నప్పుడు పడిందా, నెతికినా కూడా, కనబడపోయినా నెతికినా కూడా ఇదిగో దొరికింది అనొచ్చు. లైట్ విల్ ఆల్వేస్ రివీల్. దేవుని వెలుగు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు పోగొట్టుకున్నది సంపాదించుకోగలుగుతావు. నీ జీవితంలో నువ్వు ఎట్టు వెళ్ళాలో నువ్వు తెలుసుకోగలుగుతావు. కీర్తన గారు రాస్తాడు, నీ వాక్యము నా పాదాలకి దీపమై ఉంది, నా త్రోవకి వెలుగై ఉంది. యువర్ వర్డ్ ఈజ్ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ లైట్ టు మై పాత్. నా త్రోవ వెలుగై ఉంది. వెలుగు లేని త్రోవ ఎందుకు ప్రయోజనం అండి? వెలుగు లేని త్రోవలో ఎవరు నడుస్తానికి ఆశపడతారు? వెలుగు లేకపోతే భయమే కదా మిగులుతుంది. దేవుని వెలుగు నీ పైకి వచ్చేటప్పుడు యూ వుడ్ హ్యావ్ లైట్ టు వాక్, లైట్ టు అండర్స్టాండ్, లైట్ టు నో ద రెవల్యూషన్స్. నెక్స్ట్, వెలుగు ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? గైడ్స్. వెలుగు నడిపిస్తుంది. త్రోవకి వెలుగు నడిపిస్తుంది, మార్గదర్శనం. యేసు ప్రభు కూడా ఉదాహరణ చెప్తూ, ఒక స్త్రీ తన నాణ్యములు పోగొట్టుకునేటప్పుడు ఏం చేసిందంట?
దీపాన్ని వెలిగించుకుందంట, చీపురిని తీసుకుని తుడుస్తుందంట, దాన్ని కనుగొని సెలబ్రేట్ చేసుకుంటుంది. యు సీ, లైట్ లేకపోతే యూ కాంట్ ఫైండ్. లైట్ విల్ గైడ్ యూ. లైట్ విల్ గైడ్ యూ. ఈరోజు నీ జీవితంలో దారి తెలియని స్థితిలో ఉన్నావు, ఏం చేయని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు, ఎట్టు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నావు, ఏది సాధించాలో అర్థం కాని స్థితిలో ఉన్నావంటే నీకు దేవుని వెలుగు లేదనమాట. నువ్వు అడగాలి, దేవా నన్ను వెలిగించు ప్రభా, నన్ను వెలిగించు దేవా, నా జీవితాన్ని వెలిగించు రాజా, నా స్థితిని వెలిగింపజేయ్యా. నువ్వు అడగాలి దేవుణ్ణి. మన త్రోగ వెలుగై ఉంది, దేవుని వాక్యము మన త్రోగ వెలుగు. నెక్స్ట్ వెలుగు ఏం చేస్తారంటే చీకటిని పారదోలుతుంది. చీకటికి వెలుగుకి ఎప్పుడు యుద్ధం లేదండి, అంటే యుద్ధానికి కంపారిజన్ లేదండి. ఎప్పుడు చీకటి ఇదిగో వెలుగు నీ పైకి వస్తాను, నేను దాడి చేస్తాను అని చెప్పలేదంట. వెలుగు వచ్చిన మరుక్షణము చీకటి పారిపోవాల్సిందే. చీకటి తరుముతుంది వెలుగు. ఈరోజు నీ జీవితంలో వెలుగు ఉన్నప్పుడు నువ్వు వెలుగు సంబంధం అయితే చీకటి కార్యాలు నీ జీవితంలో ఉండవు. చీకటి కార్యాలు నీ జీవితంలో జరిగించలేవు. చీకటికి నీ జీవితంలో చోటు లేదు. వెలుగున్న ప్రతిసారి చీకటిలో ఉన్నవాడు పారిపోతాడంట. చీకటిని ప్రేమించి దాన్ని జరిగించేవాడు చీకటిలో ఉంటాడు, కానీ వెలుగు సంబంధి చీకటిలో బ్రతకలేడు. దేవుడు నీకు వెలుగిస్తానంటే యు ఆర్ ద లైట్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అ లైట్ టు రిఫ్లెక్ట్, హీ విల్ ఫిల్ యూ విత్ ద లైట్. హియర్స్ టూ థింగ్స్ డిఫరెంట్. యు ఆర్ నాట్ గోనా బీ ద మూన్. అర్థమవుతుంది తేడా? చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను వెలిగిస్తానంటే నేను చంద్రుడిలాగా ఉంటానన్నమాట. దేవుడు వెలుగు నా మీద పడితే నేను చంద్రుల్లో ఎప్పుడు రెండు సైడ్లు ఉంటాయి జాగ్రత్త. ఒక సైడ్ ఏమంటుంది చీకటి, ఇంకో సైడ్ వెలుగు. ఈరోజు చాలామంది క్రైస్తత్వం కూడా అలాగనే ఉంది. ఒకవైపు దేవుడు, ఇంకో వైపు లోకం. అందుకని అట్టు వెళ్ళినప్పుడు అటు బ్యాచ్, ఇటు వెళ్తే ఇటు బ్యాచ్. కానీ దేవుడు నిన్ను వెలిగిస్తాడనేటప్పుడు నీలో వెలుగు వచ్చినప్పుడు నీలో గమనాగమనీలు లేవు. విచ్ మీన్స్ దెర్ ఆర్ నో షాడోస్ ఇన్ యూ, దెర్ ఇస్ నో వేరియేషన్స్ ఇన్ యూ. యు ఆర్ ద సేమ్. నువ్వు ఇంట్లో ఒకే రీతిగా ఉంటావు, ఆలయంలో ఒకే రీతిగా ఉంటావు, ఉద్యోగంలో ఒకే రీతిగా ఉంటావు, స్నేహితుల మధ్య ఒకే రీతిగా ఉంటావు, భార్యతో ఒకే రీతిగా ఉంటావు, బయట వాళ్ళతో ఒకే రీతిగా ఉంటావు. అంటే ద వే యూ మెయింటైన్ యువర్ క్యారెక్టర్, యువర్ ఇంటెగ్రిటీ, యువర్ జెన్యునిటీ. యు సీ టుడే యు నీడ్ టు అండర్స్టాండ్, దేవుడు మనల్ని వెలుగుగా చేశాడన్నప్పుడు ఈరోజు పరిశుద్ధాత్ముడిని, దేవుని ఆత్మని, దేవుణ్ణి మనలో పెట్టాడు. అందుకని అంటాం వీఆర్ నాట్ ద మూన్, దేర్ ఇస్ లైట్ ఇన్ యూ. The Holy Spirit in you is light in you. You are glowing from inside out. So you are all around light. You are the light and the source and the power is the Holy Spirit. So ఈ మాట గమనించండి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు చీకటిని పారదోలుతావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు చీకటికి నీ పైన అధికారం లేదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు పాపము నిన్ను విడిచిపోతుంది. ఎందుకంటే ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులను పిలబడుతున్నారు. అదే సమయంలో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వాడు శరీర క్రియలను జరిగించాడు, శరీరానుసారంగా జీవించాడు, పాపపు సంబంధించిన కార్యాలను జరిగించాడు అనేది గళితీల 5లో చూస్తున్నాం, దేవుని వాక్యలో చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యలో చదివినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఆయన మనల్ని వెలిగించేవాడు. ఈరోజు చాలామంది వెలుగు లేదు కాబట్టి దే మిస్అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. లెట్ మీ బీ అ లిటిల్ పర్సనల్, డోంట్ టేక్ మీ రాంగ్, లెట్ మీ బీ పర్సనల్. ఈరోజు చాలామందికి వెలుగు లేదు కాబట్టి భార్య భర్తలు ఒకళ్ళు అర్థం చేసుకోవట్లే. నువ్వు తప్పు అని ఎవరు తప్పు అని కాదు అక్కడ. కారణం ఏంటి? మధ్యలో దూరింది ఏంటి? మధ్యలో జరిగిన పొరపాటు ఏంటి? యూ జస్ట్ నీడ్ లైట్. లైట్ ఉంటే చాలా అర్థమైపోతుంది. ఓహో ఇదా, ఓహో ఇంతేనా. ఈరోజు చాలామందికి లైట్ లేదు కాబట్టి జీవితంలో ఎట్టి వెళ్తున్నారో అర్థం కావట్లేదు. దే ఆర్ గోయింగ్ ద రాంగ్ పాత్, డాషింగ్ ద రాంగ్ ప్లేస్, గెటింగ్ వూండెడ్. గాయపరచబడుతున్నారు. గాయపరచబడిన నీవు ఏం చేయాలి? ఎవరన్నా రాత్రి నిద్రలో నా లైట్ లేకుండా నడిచి కాలో చెయ్యో కనీసం ఏదైనా కొంచెం తగిలిన ఉన్నారా? ఉన్నవాళ్ళు చెప్పండి, ఎట్లా ఉంటుంది ఆ టైంలో? చెప్పు. నెక్స్ట్ టైం చీకట్లో నడిచేటప్పుడు ఏం చేస్తావు? ఛాన్స్ చేస్తావా? ఈరోజు ఉన్న రకమైతే మొబైల్ ఫోన్ టార్చ్ చేసుకుని నడుస్తావు. ఫస్ట్ మొబైల్ ఫోన్లో టార్చ్ కూడా బ్యాటరీ లేదా, కనీసం స్క్రీన్ లైట్ అయినా పెట్టి నడుస్తావు. ఎందుకు? కనీసం ఆ లైట్ ఉన్నా చాలరా బాబు, నేను క్షేమంగా ఉంటాను. నీకు ఆ లైట్ ఏంటయ్యా? దేవుడు ఇచ్చే లైట్. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడంటున్నాడు. దేవుడు నిన్ను వెలిగింపజేస్తానంటున్నాడు. దేవుడు ఆయన తేజస్సు నీలోంచి నిన్ను ఘనంగా నిలబెడతానంటున్నాడు. భయపడవలసిన అవసరత ఏంటి? బెదరవలసిన అవసరత ఏంటి? ఈరోజు దేవుడు అంటున్నాడు, లెమ్ము, తేజరులము, నీ పైన వెలుగు ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే మహిమ నీ పైకి వస్తుందో నీలో ఉన్న అవమానం అంతా పోతాడంటే. బికాజ్ గ్లోరీ అండ్ షేమ్ కెనాట్ కో ఎగ్జిస్ట్. ఒక వ్యక్తిలో ఘనత, అవమానం రెండు కలిసి ఉండలేదు. ఒక వ్యక్తికి ఎన్నెన్న అవమానాలు ఉండొచ్చేమో, కానీ ఘనపరచబడిన దినం నా అవమానం అంతా కొట్టివేయబడింది. సింపుల్ యాజ్ దట్.
ఒక వ్యక్తి నిజంగా దేవుని ద్వారా గణపరచబడ్డాడంటే మనుషుడు ఎంత అవమానపరచబడినా కూడా, అవమానపరచాలని ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం చల్లదు. ఈరోజు అందరూ చాలామంది మనుషుడు ఏమంటున్నాడా అని బాధపడిపోతున్నారు. హెచ్చించే దేవుడు ఉన్నాడు, గణపరిచే దేవుడు ఉన్నాడు, నిన్ను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు, నీ జీవితంలో మహిమనిచ్చే దేవుడు ఉన్నాడు, నిన్ను విలువైన వాడిగా మార్చే దేవుడు ఉన్నాడు. నీ జీవితాన్ని ఎరిగొన్న దేవుడు, నువ్వు సమర్పించుకున్నట్లయితే నిన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను సిద్ధపాటు కలిగిన వ్యక్తి అయితే నీ పైన ఆయన వెలుగుని ప్రకాశింపజేసి ఆయన మహిమని నీ పైన అనుగ్రహించి నీకు ఘనతనిచ్చి నిలబెట్టగలిగిన దేవుడు ఉన్నాడు. అందుకే మరలా చెప్తున్నాను, తమ దేవుణ్ణి ఎరిగొన్న వారు సూరకార్యాలు చేస్తారు, బలము తెచ్చుకుని సూరకార్యాలు చేస్తారు. You got to really trust your mindsets of the old, the past should go off. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఉప్పై ఉన్నారు. You are the light bearer, you are the light leader. You would share your light. నీ వెలుగును పంచాలి. అందుకని క్యాండిల్ లైట్ సర్వీస్లో ఎప్పుడు అంటాం, వెలుగును పంచు. అందుకని అంటాం, ఒక్క దీపం వెలిగించబడటంతో ఆ ఒక్క దీపం జాగ్రత్తగా అంటిస్తూ ఉంటే అందరు వెలిగించబడతారు. చూసాం మన స్టేడియంలో మొత్తం వెలిగించబడతాం. ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ద హోల్ స్టేడియం చీకటి అంతా పోయింది. సచ్ బ్యూటీ. చూసి ఈరోజు దేవుడు అనేది అదే, ఈ లోకంలో దట్ ఈస్ ద రియాలిటీ. మనమందరం వెలుగై ఉండాలి, చీకటి ప్రజలు వెలిగించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకుంటాడు, నీ ద్వారంగా ఆయన చేయవలసిన కార్యం, నీ ద్వారంగా దేవుడు జరిగించవలసిన క్రియ, నీ జీవితం ద్వారంగా ఆయన కనబరచవలసిన కార్యాలు దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడండి. చూసి టుడే పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడితే ఆది సంఘం చూస్తాము, పెంతెకొస్తు దినం చూస్తాం, అపోస్తల కార్యాలయంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు పిరికి వారు బలవంతులయ్యారు. సిగ్గుపడి పారిపోదామనుకున్న వారు ధైర్యంగా నిలబడ్డారు. తలుపులేసి పిరికోళ్ళలాగా దాక్కున్న వారు బహిరంగంగా ఘనంగా నిలబడ్డారు. యు సీ గాడ్ విల్ గివ్ యు దట్ బోల్డ్నెస్. ఈరోజు దేవుడు ఒకటి అంటాడు, లెమ్ము తేజరులము, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది, ఆయన మహిమ నీ పైన ప్రకాశిస్తుంది. ఇక దాని తర్వాత వాగ్దానాలన్నీ చదువుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది కదా, ఎంత మనసుకి నెమ్మదిగా ఉంది కదా. నా దేవుడు ఇదంతా చేస్తాడా అంత ఆశ ఉంది కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేవుడు ఒకటి అంటాడు, నువ్వు నిలబడు, అప్పుడు మిగిలిందంతా. నువ్వు లేచి నిలబడలేదనుకో, నీకు లేదు. సింపుల్ వేస్తాడు. అడుగుంచండి, ఇప్పుడు 10 కోట్లు పెట్టుకుని ఇది ఎవరికి కావాలి లేచి నిలబడంటే కూర్చుని వాడికి ఇస్తానా? ఎవరైతే ఫస్ట్ పరిగెత్తా అయ్యా నా కాళ్ళు తీసుకో. ఎందుకంటే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నావు. దేవుడు కూడా చేసేయాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు కూడా నీ జీవితంలో జరిగించాలని నిర్ణయించుకున్నాడు. కానీ నువ్వు సిద్ధమా? నీకు కావాలా? నువ్వు కోరుతున్నావా? ఆర్ యూ డెస్పరేట్? కానీ మరలా చెప్తా, నో యువర్ గాడ్, నో యువర్ సెల్ఫ్, నో యువర్ డెస్టినీ. నీ గమ్యాన్ని తెలుసుకో, నీ దేవుని తెలుసుకో, నీవెవరో తెలుసుకో, నీ గమ్యాన్ని తెలుసుకో. దయచేసి స్థలంలో ఉంచండి. ఎక్కడ ఒకసారి లేచి నిలబడతామా? కెన్ వి రైజ్ అప్? జస్ట్ రైజ్ అప్? లేచి నిలబడి, ఇదిగయ్యా నేను నిలబడుతున్నాను, నన్ను వెలిగించయ్యా, నీ తేజస్సు నా పైన ప్రకాశింపజేయి, నీ మహిమ నా పైన ప్రకాశింపజేయి, నీ సన్నిధి నాకు అనుగ్రహించు, నీ శక్తిని నాకు అనుగ్రహించు, నీ తోడు నాకు అనుగ్రహించు, నీ అభిషేకం నాకు దయచేయి. నా తోడు నువ్వు ఉండు ప్రభువా, నా తోడు నువ్వు ఉండు ప్రభువా. అడగండి, దేవుడిని అడగండి విశ్వాసంతో. నా తోడు నువ్వు ఉండాలయ్యా, నా తోడు నువ్వు ఉండయ్యా, నన్ను నువ్వు బలపరచయ్యా. అడగండి, దేవుడు నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నా బలహీనతలు నాకు తెలియజేయ్యా, నా బలం నాకు తెలియజేయ్యా, నా బలహీనతలు నేను సరిదిద్దుకుంటాను ప్రభువా. నాలో ఉన్న తప్పిదమ్ములు నాకు తెలియజేయ ప్రభువా. నీ ఆత్మ దూరంగా ఒప్పింపజేయ్యా. ఒప్పుకుంటానయ్యా, సరిదిద్దుకుంటానయ్యా. ఓ ప్రార్థన చేయండి, యథార్థంగా దేవునితో ప్రార్థన చేయండి, మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలబడిన వారమండి. దేవుని గుణాతిశయాన్ని కనబరుస్తానికి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలబడిన వారిని, రాజులైన యాజక వంశంగా ఏర్పరచబడిన వంశంగా ఆయన గుణాతిశయాన్ని కనబరచువారుగా దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీలో వెలుగు ఉండాలి. నీవు లోకానికి వెలుగు ఉన్నావు. దేవుని మహిమపరిచే కార్యాలు నీ జీవితంలో ఉండాలని ఆశపడుతున్నావా? ఈ రోజు నుండి దేవుడు తన అభిషేకం నీ పైన బలంగా వచ్చి ఆయన అభిషేకం ద్వారా నీ జీవితంలో తలుపులు తెరవాలని ఆశపడుతున్నావా? నడిపించాలని ఆశపడుతున్నావా? ఆయన చిత్తం జరిగించాలని ఆశపడుతున్నావా?
ఆయన వాగ్దానాలు నెరవేర్చాలని ఆశపడుతున్నావా? God wants to have partnership with you. Do you desire? నువ్వు ఆశపడుతున్నావా? చెప్పు దేవత, నేను ఆశపడుతున్నాను. చెప్పు దేవా, నేను తెలుసుకున్న కృప నాకు దయచేయ. అడగండి, దేవుడిని అడగండి. దేవుడు తను కనబరుస్తున్నాయి కానీ యూ కెనాట్ డిస్కవర్ గాడ్. ఆయన ఎంతైతే until and unless he reveals, తను కనబరుస్తనే కానీ నువ్వు గ్రహించలేవు. ఆయన వెలుగే తను కనబరుస్తాం. ఆయన వెలుగులోనే ఆయన కనబరుస్తాడండి. చెప్పు, లార్డ్, ఐ వాంట్ టు నో యు మోర్ లార్డ్. నేను అధికంగా తెలుసుకోవాలని ఆశపడుతున్నానయ్యా. నేను ఎరిగి ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నేను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. దేవుడు ఆశపడేది ఒకటే, హీ వాంట్స్ టు గివ్ యు ఎ షిఫ్ట్ ఇన్ సీజన్. ఈ రాబోయే కాలంలో, రాబోయే వారంలో, రాబోయే నెలలో దేవుడు నీ జీవితంలో ఒక షిఫ్ట్ వలన ఆశపడుతున్నాడు. హీ వాంట్స్ టు మేక్ ఆల్ యువర్ డిలేస్ ఇంటూ యాక్సిలరేషన్. ఆలస్యములన్నిటిని తీసి ముందుకెళ్ళినట్లుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు అండి. హీ వాంట్స్ టు చేంజ్ ఆల్ యువర్ స్ట్రగుల్స్ టు స్టెబిలిటీ. నేను స్థిరపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. నీ కన్నీటినంతా సాక్ష్యంగా మార్చాలని, టియర్స్ టు టెస్టిమనీ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఎండిన స్థితిని ఫలింపజేయాలని, ఫ్రమ్ బేరన్నెస్ టు ఫ్రూట్ఫుల్నెస్ మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అడుగు దేవుడు, అడుగు. నీ శక్తితో నన్ను లేపయ్యా, నీ బలంతో నన్ను లేపయ్యా, నీ మహిమతో నన్ను నింపయ్యా. ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో వెలుగుంటామయ్యా. నీ వెలుగును మా జీవితంలో ప్రకాశింపజేయమని వేడుకుంటామయ్యా. నీ సన్నిధి కాంతి మా జీవితంలో అనుగ్రహించమని వేడుకుంటాము ప్రభా. నీ మహిమను మా జీవితంలో కుమ్మరించమని వేడుకుంటాము ప్రభా. ఆత్మానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయి. శక్తి కలిగిన జీవితాలు మాకు దయచేయి. నీ చిత్తాన్ని నెరవేర్చే జీవితాలు మాకు దయచేయి. ఇదిగో ప్రభా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తాను. ఓటంలో ఉన్న వారిని చూడు. ఎన్నో ప్రయత్నాలను చేసి విఫలమైన వారిని చూడు. శక్తి లేని స్థితిలో ఇంకా గివప్ అన్న వారిని చూడు. ఇదిగో ప్రభా, నీ ఆత్మ మమ్మల్ని పురికొల్పేది, నీ ఆత్మ మమ్మల్ని బలపరిచేది, నీ ఆత్మ మమ్మల్ని నిలబెట్టేది, నీ ఆత్మ మా తోడుండి మేము నడవలసిన జయ మార్గంలో మమ్మల్ని నడిపించేదయ్యా. ఇదిగోనయ్యా, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. మాకు కావాల్సిన సిద్ధపాటు దయచేయి. ఇంకా స్థితిలో, పడిన స్థితిలో, సోమర స్థితిలో, నిర్లక్ష్య స్థితిలో, అజాగ్రత్త స్థితిలో మా జీవితంలో మేము ఉండి నీ కార్యం ఎదురు చూస్తే ఏది జరగదు కదా ప్రభా. ఈరోజు నీ వాక్యం సెలవిస్తాను రీతిగా, లెమ్ము తేజరులము, లెమ్ము తేజరులము. ఇదిగో ప్రభా, హియర్ వి అరైజ్ లార్డ్, హియర్ వి అరైజ్ లార్డ్. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే నేను నిలబడుతున్నానో, నన్ను వెలిగింపజేయని అడుగుతున్నాను, నేను నిలబడుతున్నాను, నన్ను వాడుకో అని ఎవరెవరైతే అడుగుతున్నారు, నేను నిలబడుతున్నాను, నా పైన నీ మహిమని కుమ్మరించు అని ఎవరెవరైతే అడుగుతున్నారు ప్రభా, ఇదిగోనయ్యా, నీవేనయ్యా, నీ ఆత్మ ద్వారంగా నీ కార్యములు మా జీవితంలో ఇప్పుడే జరిగించమని వేడుకుంటానయ్యా. ఐ స్పీక్ ఫర్ అ సీజన్ ఆఫ్ బ్రేక్ త్రూ. ఐ స్పీక్ ఫర్ అ సీజన్ ఆఫ్ ఫేవర్ లార్డ్, ఫేవర్, డివైన్ ఫేవర్. ఇదిగో ప్రభా, నీ బిడ్డల ముందుకు సాగాలయ్యా, ధైర్యంగా సాగాలయ్యా, బలముతో సాగాలయ్యా, నిశ్చయతతో సాగాలయ్యా, నీకు ఇష్టలుగా సాగాలయ్యా, నీ ఆత్మను అనుభవించాలయ్యా, నీ ఆత్మ కార్యాలు చూడాలయ్యా, విడుదల కలగాలయ్యా, స్వస్థత కలగాలయ్యా. ఇదిగో చూడు ప్రభా, ఇక్కడ ఎవరైనా ఎటువంటి విధమైన అనారోగ్యములతో ఇక బాధపడుతున్న వారైనా సరే, ఎటువంటి విధమైన అనారోగ్యమైనా సరే, ఎటువంటి విధమైన అనారోగ్యమైనా సరే దేవా, ఇక్కడ ఎవరు అనారోగ్యంతో ఉన్నవారైనా కూడా యేసు పొందిన గాయముల ద్వారంగా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. స్వస్థపరిచే దేవా స్వస్థపరిచయ్యా, విడిపించే దేవా విడిపించయ్యా, బాగు చేయయ్యా, నూతన పరచు ప్రభా. అయ్యా, నీ కృపను అనుగ్రహించు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడు. నా స్వరం ఎక్కడైతే వినబడుతూ ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్నాను దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం, జయకరమైన జీవితం, ఘనమైన జీవితం, ముందుకు సాగే జీవితాన్ని దయచేయమని వేడుకుంటాడు ప్రభా. ఇదిగోనయ్యా, నీ వాక్కు మమ్మల్ని బలపరిచేది, నీ వాక్కు మమ్మల్ని ప్రోత్సాహపరిచేది. యెషయా గ్రంథం 60 అధ్యాయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఎవరెవరైతే లేచి నిలబడుతున్నారో,
ఎవరెవరైతే వారి జీవితంలో నిర్ణయాలు చేసి ముందుకు సాగుతున్నారో, ఎవరెవరైతే నీ కొరకు నిలబడతారని నిశ్చయించుకున్నారో, నీ వాగ్దానాలన్నీ వారి జీవితంలో నెరవేర్చబడును గాకని ప్రకటిస్తున్నాను. ఆశ్చర్య సహాయం, ఊహించరాని మేలు, ఘనమైన కార్యం నీ బిడ్డల జీవితంలో నువ్వు జరిగించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.